అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా ఏమనగా అంబర్పేటలో ఉన్నటువంటి యువకులు వారి తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేనిపైన అంటే ఈరోజు ఏదైతే పతంగుల పండుగ వస్తున్నది కాబట్టి చైనా మాంజా ద్వారా పిల్లలందరూ బిల్డింగ్ల పైన ఎగిరేస్తూ ఆ చైనా మాంజా ఎగిరేయడం వల్ల ఆ పతంగులు కట్ అయిన తర్వాత ఆ తాడు వచ్చేసి ఆ దారం వచ్చేసి రోడ్ల మీద పడడం వల్ల అక్కడికి వెళ్ళే ఎవరైతే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆ వైర్లను మనం ఆ తాడుని మాంజాన్ని గుంజడం వల్ల వాళ్ళ గొంతులో కోసుకోవడము, లేకపోతే చాలా మట్టుకు చెవులు కట్ కావడము, ముక్కులు కట్ కావడము, ఏది పడితే అది అడ్డగోలుగా ప్రజలందరికీ ఇబ్బందికరమైన ఎక్కడ పడితే అక్కడ కట్ అవ్వడం వల్ల దారంతో ఒక బ్లేడ్ కోసిన మాదిరిగానే అది డేంజర్గా ఉంటుంది. కాబట్టి చైనా మాంజాని అందరూ తరిమి కొట్టాలి. అదేవిధంగా ప్రతి అమ్మ నాన్నలు అన్నదమ్ములు ఎవరైనా సరే ఈ మాంజాని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా మాంజా అమ్మిన వాళ్ళు అయితే ఏదైతే అమ్మిన వాళ్ళని పట్టిస్తే గోల్నాకలు కావచ్చు, అంబర్పేటలో కావచ్చు, ఎక్కడైనా మన అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ఎవరైనా మాంజా అమ్మే వాళ్ళని పట్టిస్తే వారికి నా ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయలు వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. 5,000 ముఖ్యమని కాదు, 5,000 ఇవ్వడం వల్ల ఒక ప్రాణాలకు ఆ దారం వల్ల ఎంతోమంది ప్రాణాలకి ఇబ్బందికరంగా అయ్యే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను యువకులకు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు చైనా మాంజాని అరికట్టండి. మనము వీలైతే మంచి దారంతో మనకు ఆల్రెడీ మన దగ్గర మనం సంప్రదించే దారాలతోటి మనము పతంగులు ఎగిరేసుకుంటే బాగుంటుంది తప్ప ఏదో అది వేరే పతంగులు వెళ్ళి వేరే కైట్ని కట్ చేద్దాం, పెయింట్ చేద్దాం అనే ఉద్దేశంతో దురాలోచనతో పోకండి. మన దారంతో మనం ఎగిరేద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అదేవిధంగా మనకు ఏదైతే నోరులేని జీవులు కావచ్చు, ఇప్పుడు మనకు ఏదైతే మన బిల్డింగ్ల పైన పావురాలు కావచ్చు, పిట్టలు కావచ్చు, ఏదైనా సరే ఆ దారం అట్లనే ఉండడం వల్ల వాటికి ఇరుక్కుపోయి అవి కూడా చనిపోయి మనం రోడ్ల మీద చాలా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మన ఏదైతే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, కరెంట్ ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, కరెంటు పోల్స్ ఎక్కినప్పుడు కూడా ఆ మాంజ అక్కడ తట్టుకొని వాళ్ళకు కూడా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఆ మాంజ చేతులు కట్టు కావడం, కాళ్ళు కట్టుకోవడం ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించాలి. ఎవరైనా మాంజాని అమ్మితే వారిని పట్టించడము పోలీసులకు అప్పచెప్పండి. తప్పకుండా అంబర్పేట ప్రజలు ఎవరైనా అప్పచెప్పి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే తప్పకుండా వారికి నా పర్సనల్గా కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని కూడా మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను.